హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎంటీస్ కిచెన్ క్లబ్. ఈరోజు మన వీడియోలో రాయలసీమ స్పెషల్లో మురుకుల్ని, అదేనండి జంతికల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను చెప్పిన విధంగా ఒకసారి మురుకుల్ని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. అదేవిధంగా వీటిని ఒక 15 నుంచి 20 రోజులు స్టోర్ చేసుకునైనా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు, అంత టేస్టీగా ఉంటాయి. మరి లేట్ చేయకుండా వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అందుకోసం నేను ఇక్కడ చూపించిన గ్లాస్తో 1.5 గ్లాసు రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. మీకు రేషన్ బియ్యం ఇష్టం లేకపోతే మీరు నార్మల్గా ఇంట్లో యూస్ చేసే మామూలు రైస్నైనా తీసుకొని వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా తీసుకున్న రైస్లోకి వాటర్ పోసి ఒక 3-4 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా శుభ్రంగా కడుక్కున్న బియ్యంలోకి వాటర్ని పోసి ఒక 5-6 గంటలు వీటిని నాననివ్వాలి. నేను 5 గంటలు నాననిచ్చానండి. 5 గంటల తర్వాత చూసారా, బియ్యం అనేది చక్కగా నానిపోయి ఉన్నాయి కదా. ఈ విధంగా బియ్యం బాగా నానిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా వంపేసి ఎక్సెస్ వాటర్ అంతా వడగనివ్వాలండి. ఈ విధంగా ఒక క్లాత్లోకి తీసుకొని ఒక 5 నిమిషాలు వదిలేసి అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా వడిగిపోతుంది. ఈ విధంగా 5 నిమిషాల తర్వాత ఒక పొడి క్లాత్ పైన ఈ బియ్యాన్ని వేసుకొని ఈ విధంగా పల్చగా వేసుకొని ఒక 10 నిమిషాలు ఆరనిస్తే ఈ విధంగా రైస్ అనేవి చక్కగా ఆరిపోతాయండి. మనం ఈ రైస్ని చేతితో తాకినప్పుడు ఈ విధంగా తడి తగులుతూ ఉండాలండి, ఆ మాత్రం ఆరితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా చేసుకొని జల్లెడ పట్టుకోవాలి. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు జల్లెడ పట్టుకోవాలండి. అందులో ఉన్న ఉండల్ని నలుపుకుంటూ ఈ విధంగా జల్లెడ పట్టుకోవాలి. అలాగే ఇందులో వచ్చే నూక, అలాగే మిగిలిన బియ్యాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకొని ఈ విధంగా బియ్యం పిండిని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి అందులోకి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 1/2 గ్లాసు పల్లీలను తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ 3 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు పల్లీల చొప్పున తీసుకోవాలి. నేను 1.5 గ్లాసు బియ్యాన్ని వేశాను కదా, అందుకని నేను 1/2 గ్లాసు పల్లీలను తీసుకున్నాను. ఈ కొలత కరెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా తీసుకున్న పల్లీలను లైట్గా వేయించుకోవాలండి. చూసారా, ఈ విధంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కలుపుతూ. మరీ ఎక్కువ వేయించేయకూడదండి. మరీ ఎక్కువ వేయించేస్తే మనం మురుకుల్ని డీప్ ఫ్రై చేసుకుంటాం కదా ఆయిల్లో, అప్పుడు బాగా వేగిపోయి మురుకులు అనేవి మాడు వాసన వస్తాయండి. ఈ విధంగా లైట్గా వేడెక్కనిచ్చి చూసారా, ఈ విధంగా పొట్టు ఊడేలాగా వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ పల్లీలను వేయించుకోకూడదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఈ విధంగా చల్లారిన ఈ పల్లీలను ఈ విధంగా పొట్టు తీసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకొని చూస్తారా, ఈ విధంగా పౌడర్ లాగా చేసుకొని మీరు జల్లెడ బట్టైనా ఈ పౌడర్ని తీసుకోవచ్చు, లేకపోతే ఇందులోకి వాటర్ని పోసి పేస్ట్ లాగా అయినా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోవాలి. కారం అనేది మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక చిటికెడు పసుపును కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వామును తీసుకొని నలిపి వేసుకోవాలండి. అది స్కిప్ అయింది, మీరు ఖచ్చితంగా వేసుకోండి. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వేడిగా ఉన్న నూనెని కానీ లేదా నెయ్యిని కానీ యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ నూనెని యూస్ చేస్తున్నాను. ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసి తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత చేతితో ఈ విధంగా రబ్ చేసుకుంటూ మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి.
చూసారా, పిండి అనేది ఈ విధంగా కలుపుకొని ఇందులోకి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పల్లీల పేస్టుని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఆ పిండిలోకి ఈ పల్లీల పేస్ట్ అనేది బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తరువాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మరీ సాఫ్ట్గా కలిపేయకూడదు, అలాగని మరీ గట్టిగా కూడా కలిపేయకూడదు. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. చూసారా, పిండి అనేది చేతికి అతుక్కోకుండా బాగా వచ్చింది కదా. ఇప్పుడు దీనిపైన తడి క్లాత్ని కప్పుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కేలోపు మనం ఈ విధంగా ఉన్న రంధ్రాల ప్లేట్ని తీసుకొని మురుకుల గొట్టానికి సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అవసరమైతే పిండిలోకి మరి కాస్త వాటర్ని వేసుకొని ఒకసారి బాగా కలిపి మనం తీసుకున్న మురుకుల గొట్టంలోకి ఈ పిండి ముద్దను పెట్టుకోవాలి. ఈ మురుకుల గొట్టానికి కూడా మీరు కాస్త వాటర్ని అప్లై చేసుకోండి. మీకు వాటర్ ఇష్టం లేకపోతే ఆయిల్నైనా అప్లై చేసుకోవచ్చు. మరీ ఎక్కువ వాటర్ని అప్లై చేయకూడదు. కొంచెం పల్చగా వాటర్ని అప్లై చేసుకొని ఈ విధంగా రంధ్రాలు ఉన్న గరిటెని తీసుకొని దీనిపైన ఆయిల్ అప్లై చేసుకొని దీనిపైన మనం చూసారా ఈ విధంగా మురుకుని ఒత్తుకోవాలి. ఈ విధంగా ఇలా మీరు మురుకుని ప్రిపేర్ చేసుకొని వేడిగా ఉన్న ఆయిల్లోకి ఈ విధంగా వేసుకోవచ్చు. లేకపోతే ఇలా డైరెక్ట్గా అయినా మీరు మురుకుల షేప్లో ఆయిల్లోకి మీరు దీన్ని వదిలేయచ్చు. లేకపోతే ఒక క్లాత్ని ఒక ప్లేట్కి కట్టి దాన్ని తడి చేసుకుని దానిపైన మురుకుని ఒత్తుకొని ఆయిల్లోకైనా వేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. ఈ విధంగా మురుకుని వేసుకున్న తర్వాత చూసారా, ఈ విధంగా ఈ పైన వస్తున్న నురుగంతా తగ్గిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. మురుకుని ఎక్కువ కదపకూడదండి. వేసిన వెంటనే కదిపితే మురుకు అనేది విరిగిపోయి పీస్ అయిపోతుంది. ఈ విధంగా కాస్త నూరుగా తగ్గిన తర్వాత మరోవైపుకు డిప్ చేసి పూర్తిగా నూరుగా తగ్గిన తర్వాత తీసి పక్కకు వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో నుంచి తీసేయాలండి. ఇదే విధంగా మిగిలిన అన్ని మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా, మురుకు అనేది చాలా చక్కగా వచ్చింది కదా. ఇదే విధంగా మిగిలిన అన్ని మురుకుల్ని చూసారా, ఈ విధంగా ఆయిల్లోకి మీరు డైరెక్ట్గా కూడా వదిలేయచ్చు. జాగ్రత్తగా వదులుకోవాలండి. ఇలా మనం మురుకుని అందులోకి వదిలినప్పుడు ఆ ఆవిరి అనేది చేతికి తగిలి వేడిగా ఉంటుంది. చూసారా, ఈ విధంగా నురగంతా తగ్గిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. ఈ విధంగా పూర్తిగా నురగ తగ్గిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. ఇదే విధంగా అన్ని మురుకుల్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి. అంతేనండి, మన వేరుశనగ గింజలతో మురుకులు అనేవి రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత చక్కగా, ఎంత క్రిస్పీగా, ఎంత గుల్లగా వచ్చాయో చూసారా, ఎంత బాగున్నాయో. వీటిని మీరు ఒక 15 నుంచి 20 రోజులు స్టోర్ చేసుకొని అయినా తినొచ్చు. అంత బాగుంటాయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.